బాగున్నప్పుడు బాలకృష్ణ గారితో ఒక ఫైట్ చేస్తారు. సెకండ్ ఏంటంటే అది చెప్పకూడదు స్పాయిలర్, బట్ ఆయనకి కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ వస్తారనమాట, అప్గ్రేడ్ అయ్యి వస్తారు. సో 2 క్యారెక్టర్స్ లోనే బాగా చేశారు. అప్పుడు చేసినప్పుడు ఆ ఫైట్ ఉంటుంది, ఇప్పుడు చేసిన ఈ ఫైట్ ఉంటుంది. డైలాగ్స్ అవి తక్కువ ఉన్నా ఆయన ఫిజిక్ ఫైట్స్ ఆహారం అంతా బాగా చేశారు. ఏదండి కరెక్ట్ అండి, అది బాగా మనకి ఎమోషన్ కి గురి చేసేలా బాగా పెట్టారు. 8 మంది డైలాగ్స్ కూడా బాగా పెట్టారు. ఏదండి దిష్టి తీసే కాన్సెప్ట్ గురించి మనము ట్రైలర్ లో చూసినప్పుడు ఏదో ఓవర్ గా ఉంది అనుకుంటాం, కానీ ఆ మూమెంట్ లో బాగుందండి. ఎందుకంటే అది అఖండ ఎంట్రన్స్ అన్నమాట. ఆ ఇంటర్వెల్ ముందు మనం కూడా అయ్యో ఏదో అయిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది. ఆ పాప చూసారు కదా ఇంటర్వెల్ సీన్ లో, అప్పుడు అఖండ వచ్చి ఏం చేస్తాడని, అందుకని దిష్టి సీన్ కరెక్ట్ గా సింక్ అయింది దాంట్లో. అంటే క్యారెక్టర్ మీరు చూస్తే మనకి ఒక 10-15 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట స్టోరీ. సో బాలయ్యని ఏజ్ అయిపోయినట్టుగానే చూపించాలి ఆ క్యారెక్టర్ లో. గ్రేస్ లో ఏం లేదండి, ఎందుకంటే బాలకృష్ణ గారికి దీంట్లోనే సూపర్ పవర్స్ వస్తాయి ఫస్ట్ 5 to 10 minutes లో. ఒకటేదో అది సినిమాలో చూడాలి. సో అందుకని మీకు గడ్డం మెరిసినా కూడా మీకు ఆ ఫైట్స్ అవన్నీ జస్టిఫై అవుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ హీరో సూపర్ పవర్స్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్ హై లెవెల్లో ఉంటుంది. ఒక సూపర్ విలన్ మొత్తం భారతదేశానికి ఒక విపత్తు ఎలా తీసుకొస్తే ఈ సూపర్ హీరో వెళ్ళి ఆ సూపర్ విలన్ తో ఎలా ఫైట్ చేశాడు అనేది, సో అంతా జస్టిఫై అయింది. నిలబడండి, అక్కడ మీకు శ్లోకం వినబడుతుంది, జై బాలయ్య. అఖండ తాండవం థియేటర్ లో విశ్వరూపం అంతే. బాసులు మొత్తం బద్దలైపోయాయి, సీట్లు మొత్తం సిరిగిపోయాయి. ప్రతి ఒక్కరు బాలయ్యే బాలయ్యే బాలయ్యే, చిన్నపిల్లడి కానించి పెద్దవాడి వరకు అందరూ బాలయ్య కావాలంటే మరి తక్కిన హీరోలందరూ ఏమైపోవాలి, ఈ హీరోలందరూ ఏమైపోవాలి, అసలు అందరూ బాలయ్యే. అఖండ సినిమాకి బుక్ మై షోలో 4 లక్షల మంది గంటలో టికెట్ బుక్ చేసుకున్నారంటే బాలయ్య పవర్ ఎంత ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. అది బాలయ్య పవర్ ఎలాగుందో, అందరు వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోవడం టైంలో బాలయ్య బాబుకి ఈ వయసులో కూడా జనం ఆదరిస్తారంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. బాలయ్య దాంట్లో అంత పవర్ ఉండదు. ఉప్పు స్వామి బామర్దిని ఇలా చేయాలి, నీ బాబు వయలో పడుకున్నాడు రా, ఇది గుడైపోయిందిరా. పోనీ నీ ఊరు నడిపట్లో చూసుకుందామా? చూసుకుందాం. టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. సినిమా హైలైట్స్ బ్లాక్ బస్టర్ అన్న. ఒకే ఒక సాంగ్ ఉంది, సూపర్, సినిమాకి హైలైట్ సాంగ్ అది. బాలకృష్ణ గారు అఘోర పాత్ర మాత్రము ఏ హీరో కూడా చెయ్యలేడు. ఏ అఖండ 2 సినిమా బోయపాటి గారు బాలకృష్ణ గారితో మాత్రమే తీశారు. ఇంకే హీరోతో తీసిన సినిమా మాత్రం అట్లా ఫ్లాప్ అయిపోతుంది. బాలయ్య బాబు కాబట్టి బ్లాక్ బస్టర్ బొమ్మ ఏదైనా ఉందంటే అఖండ 2 అంతేనా. అంత బాగుంది సినిమా అఖండ 2 మాత్రం. బాలయ్య బాబు 1 కన్నా మించి ఉందన్నా. తాండవం కాదు, విస్ఫోటనం మామూలుగా లేదు. దయచేసి ఎవరైనా మూవీ రిలీజెస్ డిసెంబర్ జనవరిలో మూవీస్ ఏమైనా రిలీజ్ ఉంటే మీరు అర్జెంట్ గా ఆపుకోండి, పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ సినిమా 1 వీక్ ఆగినందుకే ఫ్యాన్స్ గొగ్గోలు పెట్టారు. ఇది 100 days పక్కా ఆడుతుంది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని రోజులు ఆడదు. ఈ సినిమా కంపల్సరిగా 50 days 100 days ఆడుతుంది. సంక్రాంతి వరకు ఇదే ఉంటది. మనకి సంక్రాంతి ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు. సంక్రాంతి రాకముందే సంక్రాంతి వచ్చింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సంక్రాంతి అయితే వచ్చేసింది. అస్సలు మామూలుగా లేదు. థియేటర్ లో బాక్సులు అయితే సౌండ్లు చాలా తగ్గించారు. ఎందుకంటే ఆ సౌండ్లకి గోడలు ఎక్కడ బద్దలైపోతాయని చెప్పి సౌండ్ అయితే చాలా తగ్గించారు. అయినా కూడా ఈఎన్టీ ప్రాబ్లం అయితే వచ్చేసినట్టుంది. అంత తమన్ గారు మ్యూజిక్ అందించారు. ఎక్కడ యాక్షన్ ఎలా నెగిటివ్ అంటూ ఒక్కట్లేదు. శివుడి మెడలో కూడా ఒరిజినల్ స్నేక్ నేసారు ఈ సినిమాలో. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఒరిజినల్ స్నేక్ వేసారంటే చూడండి ఎంత, అసలు నెగిటివ్ అంటూ లేదు. అసలు 0.00 మనం బోత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ మిర్రర్ పెట్టి చూసినా కూడా బోయపాటిలో మిస్టేక్ దొరకదు. సో బోయపాటి గారు మీరు 10 వరకు బాలయ్యతోనే తీయండి. అఖండ 2 వచ్చింది, ఇంకా 8 parts కోసం వెయిట్ చేస్తున్నాం. అఖండ 3 నుండి 10 వరకు మీరే తీయాలి. బాలకృష్ణ గారు మీరు ఎవరికి డేట్స్ ఇవ్వకండి. మీ సినిమాని ఇంకా మేము చూస్తూ ఉండాలి. ప్రతి సంవత్సరానికి లేదా 6 months కి రావాలి. ఇంకొకటి అర్జెంట్ విషయం ఏంటంటే టికెట్ రేట్లు అర్జెంట్ గా పెంచేయండి. టికెట్ రేట్లు పెంచండి. 400 సరిపోవట్లేదు ఈ సినిమా టికెట్ కి. ఇంత పనికిమాలిన సినిమాలకి 1000 రూపాయలు చూస్తున్నాము. పనికిమాలిన సినిమాలకు కూడా 1000 రూపాయలు చూస్తున్నాం. ఆ సినిమా మీద 100 రెట్లు బెటరు. 400 కాదు 3000 పెట్టండి టికెట్. అది ఇప్పుడు 2 చూడటం జరిగింది. కంప్లీట్ బాలకృష్ణ తాండవం, బోయపాటి తాండవం లానే అనిపించింది. అంటే బోయపాటి మార్క్ కంప్లీట్ గా కనిపించింది. అంటే బోయపాటి ఎలా సినిమా తీసాడంటే ఇంకా
మా బోయపాటి బాలకృష్ణ కాంబోలో ఇంకా ఏ చిత్రం తీసినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు అన్న ఫీలింగ్ బోయపాటి గారిలో 100% కనిపించింది. సినిమాలో అసలు ఏంటి హైలైట్ అంటే సినిమా కథ ఏమీ లేదు, అంతా విఎఫ్ఎక్స్ అన్ని అవే ఉన్నాయి, ఎలివేషన్ విజువల్ ఎఫెక్ట్స్ కేవలం సెకండ్ హాఫ్ లో మాత్రమే ఉంది. సినిమా స్టోరీ అనేది ఏం పెద్ద లేదు, మన స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎక్సైట్మెంట్ అనేది ప్రేక్షకుల్లో మిస్ అయిపోయింది. ఇంకోటి ఎమోషన్స్ కూడా పెద్ద అనుకున్నంత పండలేదు అనిపించింది. ఇంకోటి సినిమా మొత్తం మీద ఏంటంటే ఒక బీజేపీ థీమ్ దేశం కోసం ధర్మం కోసం ఉన్నట్టుగా బాలకృష్ణ రావటం, విలన్ని తుక్కు ర్యాక్ కొట్టడం, మళ్ళీ ప్రజల క్లాస్ బీగటం, మళ్ళీ విలన్లు కొట్టడం, మళ్ళీ ప్రజల క్లాస్ బీగటం, ఇదే కాన్సెప్ట్ లో సాగింది తప్పితే ప్రేక్షకులు కొత్తగా అయితే ఏం అనిపించలేదు. మనం అఖండ చూస్తే మనకి ఎలాంటి ఫీలింగ్, అదే సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పడానికి ఒక 2 సీన్లు యాడ్ చేశారు. అదొక్కటే సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అంటే మన మెజారిటీ మన సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సెంటిమెంట్ ని బోయపాటి వాడుకొని బీజేపీని వాడుకొని హిట్ కొట్టాడు అనిపించింది. ఇప్పుడు బీజేపీ ఫార్ములా కూడా మన ధర్మం కోసం పోరాడుతుంది. అంటే బీజేపీని, టీడీపీని, వీళ్ళ పార్టీని పాజిటివ్ గా చూపెట్టుకొని వైఎస్ జగన్ మీద కొంచెం కొన్ని పంచ్ డైలాగులు కూడా వేయడం జరిగింది. అది వైఎస్ జగన్ ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అఖండ 2 ఖాళీ ఈ సీన్ చూసే చాలు, సినిమాలో మాత్రం థియేటర్లో మాత్రం దద్దరిల్లిపోయింది. అఖండ 2 సినిమా అంటే ఒక చరిత్ర అని చెప్పొచ్చు, ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అఖండ 2 అంటే బోయపాట్ల గారు నిజంగా చెప్తున్నా, నిజంగా సార్ మీకు ఇట్లా దండం పెట్టచ్చు. ఎందుకంటే అఖండ 2 సినిమా అంటే ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. అంటే బోయపాట్ల కాంబినేషన్ లో ఇది 4వ సినిమా హిట్. లెజెండ్, సింహ, అఖండ 2 వీళ్ళు 4 సినిమాలు తీసినా కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ కూడా హ్యాపీగా తీసిరు. అందుకే ఇలా అంత హ్యాపీగా హిట్ అయిన సినిమాలు 4 సినిమాలు. ఈ సినిమా అంటే ఆ అఘోర గెటప్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. అంటే అఘోర గెటప్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. అలాంటి గెటప్ వేయాలన్నా కూడా ఒక బాలకృష్ణ సాధ్యము, ఎవ్వరు కూడా చెయ్యరు. ఆ డైలాగ్ కొట్టాలన్నా, పంచి డైలాగ్ కొట్టాలన్నా కూడా చాలా గొప్పగా కొట్టిన డైలాగులు. ఏజ్ ఏందా మా దేవుని సినిమా పట్టుకొని ఏజ్ గీజ్ అంటున్నావు. ఇది భగవంతుని సినిమా, క్యారెక్టర్ కాబట్టి అవన్నీ మాట్లాడదు, ఏజ్ కి సంబంధం కాదు. ఇక్కడ యాక్టింగ్ చేయడం అనేది గ్రేట్. అవి సినిమా లెక్క తీసుకోవాలి. జగన్ దగ్గర పక్క జగన్ ఏంటి, దేవుని దగ్గర జగన్ కి కానీ ఎవరు పనికిరారు. ఇక్కడ సినిమా లెక్క చూసుకోవాలి. మన హిందూ ధర్మం సినిమా ఇది ఒక మన హిందూ ధర్మం సినిమా. ఇక్కడ గొప్పతనం అంటే భగవంతుని తర్వాత ఎవరైనా అలా ఇక్కడ జగన్ ఫ్యాన్ పక్క పెట్టాను. జగన్ సంబంధం కాదు, ఇక్కడ దేవుని సంబంధం. ఒక అఖండ సినిమా కోసం మళ్ళీ జగన్ సంబంధం కాదు. ఇక్కడ ఇది ఒక మెసేజ్ ఒకటేనా. అఖండ అంటేనే బాలయ్య బాబు కోసం పుట్టిన సినిమా అది అని ఇంకా అందరూ అనుకుంటారు. అఖండ 1, అఖండ 2 ఆయన కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, బిగ్గెస్ట్ కలెక్షన్స్ వచ్చిన మూవీ అని ఉందంటే అది అఖండ. 150 కోట్లు కొట్టే సత్తా సీనియర్ హీరోస్లలో ఎవరికి లేదు, అది బాలయ్య బాబుకు ఉందని నేను అనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాలకు ఒకటే బాబు, అది మన బాలయ్య బాబు అని మళ్ళీ ఒకసారి నిరూపించాడు. ఇంకొకటే చెప్తున్నా, బాలయ్య బాబు మూవీకి వచ్చేటప్పుడు మాత్రం నుదిన విభూది, ఇంటికి వెళ్ళి ఫ్రై కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకొని సంకలం మ్యాంచనోస్ బాటిల్ పెట్టుకొని ఎక్క అన్నట్టు మూవీకి రావాలంత బాగుంది మూవీ అయితే. జై బాలయ్య అనిపించాడు. సినిమాకి అవన్నీ ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సనాతన ధర్మమే బాలయ్య అంటే ఏంటి మరి? సనాతన ధర్మం. అందుకే ఫస్ట్ గుడికి వెళ్తాం, విభూతి పెట్టుకుంటాం, ఇంటికి వెళ్తాం, కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తాం, బాలయ్య బాబు బ్రాండ్ మ్యాచ్ సంకలం పెట్టుకొని వస్తాం, బీవత్సం చుట్టిస్తాం సినిమా హాల్ దగ్గర. బాలయ్య ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటది? స్టోరీ లేదు, మొత్తం ఎలివేషన్స్ అంతా కూడా విఎఫ్ఎక్స్ అని అంటున్నారు. బాలయ్యకి విఎఫ్ఎక్స్ సరిపోతాయా? బాలయ్యకి 50 మంది కొడితే 50 మంది ఎగిరిపోతే అది బాలయ్యది. విఎఫ్ఎక్స్ ఏం పనికిరావు. నీకు ప్రసాద్ దగ్గర ఐమాక్స్ లేచిపోతుంది. బాలయ్య కింద కొడుతుంటే 3Dలు చూస్తుంటే బొమ్మ బీడీ తాగినట్టు 3D ఆపడుతుంది. మామూలు లేదు మూవీ అయితే. చాలా బాగుంది మూవీ అయితే. ఒకటే హిందువుల గురించి తీసిన సనాతన హైందవ ధర్మం మూవీ. బాలయ్య బాబు గురించి బాలయ్య బాబు స్టైల్లో ఒక డైలాగ్ చెప్తున్నాను. బాలయ్య బాబు గురించి బాలయ్య బాబు స్టైల్లో డైలాగ్, ఏ దేశంలోనే నీకు కనపడుతుంది ఒక మతం, ఈ దేశంలో ఏ మూల పైన నీకు కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం అన్నట్టు చూపెట్టారు. బాలయ్య బోయ కాంబినేషన్ లో డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. మరొక డైలాగ్ మీకోసం చెబుతున్నా, ఏ సౌండ్ కు నరుకుతాను, ఏ సౌండ్ కు నవ్వుతాను నా కొడక అన్నట్టు ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. జై బాలయ్య, జై అఖండ.